మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు ఫిబ్రవరి 28 మార్చి 1వ తేదీ 2 రోజుల పాటు కిమ్స్ మెడికల్ కళాశాల ప్రాంగణం అమలాపురం నందు నిర్వహిస్తున్నట్లు గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ కేవీవీ సత్యనారాయణ రాజు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం సిఆర్ సిటీ ఆవాస్ 1 అపార్ట్మెంట్స్ నందు చైతన్యరాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైతన్యరాజు మాట్లాడుతూ 4 సభా వేదికలు 16 రకాల సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. గతంలో రాజమహేంద్రవరంలో నిర్వహించిన దానికన్నా మరిన్ని సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. 1400 మంది విద్యార్థులకు 4 నెలలుగా తెలుగు సాహిత్య పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ తరగతులు తీసుకున్నారన్నారు. మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు అమలాపురం మా కిమ్స్ మెడికల్ కళాశాల ప్రాంగణంలో ఫిబ్రవరి 28వ తారీఖు మార్చి 1వ తారీఖు 2026ని అంగరంగ వైభవంగా తెలుగు భాష, సాహిత్యము, కళలు, మన సంస్కృతి, సాంప్రదాయాలు అన్నీ మేళవించి ఒక అత్యద్భుతమైనటువంటి వేడుకని 2 రోజుల పాటు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహిస్తాం. 4 సభా వేదికలు, ప్రధాన ప్రాంగణం కాకుండా కూడా ఇంకొక 4 వేదికల్ని ఏర్పాటు చేసి అన్ని రకాలైనటువంటి 16 రకాలైనటువంటి సాహిత్య వేడుకలు అక్కడ నిర్వహించడం జరుగుతుంది. రాజమహేంద్రవరం 2024, 2025 సంవత్సరాలు వరుసగా 1-2 సార్లు మనము 2 సార్లు అక్కడ అత్యంత వైభవంగా జరుపుకున్న మీలో చాలామంది కూడా విచ్చేశారు. దీనికి అంతకు మించి ఇందులో మనము కొన్ని వందల పాఠశాలల్లో 2 విభాగాలుగా చిత్రలేఖనం, పద్యపఠనం, గద్యపఠనం, అలాగే వ్యక్తిత్వ పోటీలు ఇవన్నీ నిర్వహించి అందరికీ కూడా మీ అందరి సమక్షంలో 28వ తారీఖున దాదాపు 1400 మంది విద్యార్థులకు ఫైనల్ పోటీలు నిర్వహించి అక్కడ అందరికి కూడా బహుమతి ప్రదానం, సర్టిఫికేట్లే కాకుండా వారందరూ కూడా క్యాష్ అవార్డ్స్ కూడా వారికి ప్రోత్సహించడం చేయటం, దానికి ప్రభుత్వం కూడా చాలా బాగా సహకరిస్తూ ఉంది. అలాగే వందల మంది కవులు వారి కవి సమ్మేళనాలు 2 రోజుల పాటు అత్యంత అద్భుతంగా ప్రారంభ సభలు 28వ తేదీన శ్రీ ఒరిస్సా గవర్నర్ శ్రీ ఖమ్మంపాటి హరిబాబు గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ గరిపాటి నరసింహరావు గారు, బంగారేశ్ శర్మ గారు, వీరందరూ కూడా జ్యోతి ప్రజ్వలన. దానికి ఇంకొక ముఖ్య అతిథిగా శాసనసభ స్పీకర్ శ్రీ చంద్రకాల అయ్యన్ పాత్రుడు గారు కూడా విచ్చేస్తున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీ ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జి రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్ గారు, పాక సత్యనారాయణ గారు, అలాగే కేంద్ర మంత్రి వర్యులు శ్రీనివాసవరం గారు, రామ్మోహన్ నాయుడు గారు, వీరందరూ కూడా విచ్చేస్తున్నారండి. ఎంతో వైభవంగా మనము దాదాపు 20 మంది హైకోర్టుల, దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి హైకోర్టు న్యాయమూర్తులు కూడా విచ్చేస్తున్నారు. అక్కడ న్యాయమూర్తులు ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ఒక పక్కనే న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ ఇవన్నిటితో పాటు వారు కూడా తెలుగులోనే ఇప్పుడు కూడా అంతా కూడా 2 భాషల్లో కూడా మనకి ఉత్తర ప్రత్యక్షాలు జరుపుతున్నారు. మనది ప్రాచీన భాష తెలుగు భాష. ఇది ఎట్టి పరిస్థితుల్లోని మనకు ఉన్నటువంటి అవకాశంలో శ్రమ తీసుకున్నా సరే చేయాలన్నటువంటి సంకల్పంతో గత 3 సంవత్సరాలుగా మనం నిర్వహిస్తున్నాం. ఈ పద్యాలు, గద్యాలు, స్తుతులు, స్తోత్రాలు ఈ పోటీలు 4 మాసాలుగా మేము ఇక్కడ నిర్వహిస్తామని చెప్పడానికి కూడా సంతోషిస్తున్నాం. ఎందరో ప్రభుత్వ ఉపాధ్యాయులు, భాషా పండితులు, కవులు వీరందరూ కూడా ఈ మహాయజ్ఞంలో పాల్గొని విద్యార్థుల్ని ప్రేరేపిస్తామని చెప్పడానికి కూడా నేను సంతోషం వ్యక్తం చేస్తూ, అలాగే ఒరిస్సా గవర్నర్ గారితో పాటుగా ఆంధ్రప్రదేశ్ మన గవర్నర్ గారు గౌరవనీయులు శ్రీ అబ్దుల్ నజీర్ గారు, అలాగే తెలంగాణ గవర్నర్ గారు గౌరవనీయులు శ్రీ విష్ణుదేవ్ వర్మ గారు, అలాగే మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు గౌరవనీయులు శ్రీ ఎన్వి రమణ గారు, ఎందరో ప్రముఖులు ఇచ్చేస్తున్నారు. చాలామందికి ఈ రంగాల్లో పనిచేసినటువంటి వారు, ఈ సేవలు అందించినటువంటి చాలామంది ప్రజ్ఞాపాఠవాలు కలవారు అందరినీ కూడా జ్యూరీ కమిటీ ద్వారా వారిని ఎంపిక చేసి చాలామందికి చైతన్య ఉగాది పురస్కారాలు కూడా అందజేయబడుతున్నాయి.
అలాగే కొంతమందికి ఇంకా ప్రాజ్ఞులు విజ్ఞులైనటువంటి పెద్దలకి కొంతమందికి మనం జీవన సాఫల్య పురస్కారాలు కూడా అందజేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఉంది, పశ్చిమ గోదావరి జిల్లా చిరంజీవి గారు, వారికి చేసినటువంటి బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు, ఇవన్నీ కూడా ఆర్గాన్ బ్యాంకు, ఆయనకి వారికి వీలుపట్టలేదు రావడానికి, కొంచెం ఆ రోజుల్లో వీలుపట్టలేదు. అంచేత రమణ స్వామినాయుడు గారిని పంపిస్తున్నారు, ఆ సిఇఓ, బ్లడ్ బ్యాంక్ సిఇఓ, వారికి జీవన సాఫల్య పురస్కారం అందజేస్తాం. అలాగే రిలయన్స్ ఫౌండేషన్ ముఖేష్ అంబానీ గారు రాలేరు కాబట్టి మాధవ్ గారు వారంతా కూడా అంతా వస్తున్నారు. ఎంతో ఘనంగా చేస్తున్నాం. మా పత్రికా మిత్రులందరికీ ఒకటే విన్నపం, వందల మంది కవులు, కళాకారులు ఆ ప్రాంగణాన్ని కూడా అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం. మీరు చూస్తే నిజంగా తూర్పుగోదావరి జిల్లాలో ఎప్పుడు కూడా మీరు చూడనటువంటిది అక్కడ ఒకే ప్రాంగణంలో 2 రోజులు అంటే 3 రోజుల పాటు 27 కూడా వేరే కార్యక్రమంతో చెప్తాను, ఆధ్యాత్మిక కార్యక్రమం. అలాగే అన్నీ కూడా ఈ దేవాలయాల శకటాలు మన సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, వాడపల్లి, ఇవన్నీ, అలాగే తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి భద్రాచలం శ్రీరామచంద్రమూర్తి, సీతారాముల విగ్రహాలు, ఆ రథాలు, అలాగే కనకదుర్గమ్మ అమ్మవారి రథము కూడా వీరంతా వచ్చి దేవాదాయ శాఖ వారు అంతా కూడా సహకరిస్తున్నారు. గత 2 సంవత్సరాలకి, ఈ సంవత్సరం కూడా వీళ్ళందరికీ కూడా అక్కడికి తెప్పించి వీళ్ళందరికీ కూడా మనం గౌరవించి, సన్మానించి, సత్కరించి మన కోనసీమ కానీ మన జిల్లా, కోనసీమ అంటే 4 ఏళ్ల క్రితం మనకి జిల్లా విడింది, కానీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక భాగం, అక్కడ కొత్త జిల్లా కదా, ఆ జిల్లాకు కూడా ఇంకా కొన్ని ఇటువంటి జరుగుతుంటే కూడా జిల్లాకు కూడా ప్రశస్తం పెరిగేటువంటి అవకాశం ఉంది. దాదాపు మనము 2 రోజుల పాటు ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా ఏ ఒక కార్యక్రమాలు 4, 1, 5 వేదికలండి. ఈ ప్రధాన వేదిక నందమూరి తారక రామారావు గారు ఒక నామం పెట్టడం జరిగింది. అన్ని పత్రికలకు సంబంధించినటువంటి అంశాలు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకి సంబంధించి, అలాగే న్యాయ వ్యవస్థకు సంబంధించి కూడా అన్ని సభలు, అక్కడ సమావేశాలు పెట్టి ఇవన్నీ కూడా చేసి, ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే శాసనసభ స్పీకర్ గారు మన 3 రోజుల పాటు సమావేశాలు జరుగుతున్నాయి. డిప్యూటీ స్పీకర్ గారు, మన లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు, వీళ్ళంతా సమక్షంలో ఎమ్మెల్యేలు ప్రైవేట్గా నేను ప్రతిపాదన చేశాను. ఆ ప్రతిపాదన ఏమిటంటే, ఇవాళ వెంకయ్యనాయుడు గారు కూడా నేను విజయవాడ సభలో చెప్పారు, తప్పనిసరిగా తెలుగు మాధ్యమంలో చదువుకున్నటువంటి విద్యార్థులకి 10% తప్పనిసరిగా ఉద్యోగ కల్పనలో, ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో రిజర్వేషను ఉండాలని చెప్పేసి ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని, డిమాండ్ను దాన్ని కూడా ఆమోదించి, ఈ 7వ తారీఖు వరకు కూడా శాసనమండలి సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఈ 1, 2, 3 సెలవు 4, 5 తారీఖుల్లో పెట్టించి 6, 7 తారీఖుల కల్లా దాన్ని చేసుకునేటువంటి విధంగా మనం గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా చెప్తే, వారు కూడా మనం మాట్లాడితే వారు కూడా చాలా సంతోషించారు. మరి ఎందుకంటే భాష కనుమరుగు అయిపోతుంది. మనకి హిందీ తర్వాత ఎక్కువ మాట్లాడే, బెంగాలీ తర్వాత ఎక్కువ మాట్లాడేటువంటి భాష మన ప్రాచీన భాష తెలుగు భాష. మనం ఆ స్థాయి తగ్గకుండా ఇంకా పైకెళ్ళేలాగా, ఎందుకంటే దాదాపు 11.5 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లోతో పాటు ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా మీకు చెప్పాలి, చాలా మంది తెలుసు. మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు, అలాగే శ్రీధర్ బాబు గారు, దుద్దిల్ శ్రీధర్ బాబు గారు, లెజిస్లేటివ్ అఫైర్స్, ఇండస్ట్రీస్, ఐటీ మినిస్టర్ గారు, అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ జిల్లా కూడా చాలాసార్లు వచ్చారు. వారు ఆయన అక్కడ డీజీపీ శివధర్ రెడ్డి గారు, అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచే దాదాపు 6 న్యాయమూర్తులు కూడా వస్తున్నారండి వీరందరూ కూడా. అలాగే ఇక్కడ ఈ జిల్లాలో పనిచేస్తున్న ఏకే ఖాన్ గారు, అడ్వైజర్ టు ది సీఎం తెలంగాణ స్టేట్, వారు కూడా వస్తున్నారు. 3 రోజుల పాటు ఉంటారు అక్కడ. మీరు ఎప్పుడు వచ్చినా వారంతా కూడా ప్రాంగణంలో ఉంటారు. అలాగే సమీర్ శర్మ గారు మనకి జిల్లాలో కరెక్ట్గా పనిచేశారు, మీ అందరికీ తెలుసు, సీనియర్స్ అందరికీ. అలాగే జేఈఓ తిరుపతికి పనిచేశారు శ్రీనివాసరాజు గారు అని చెప్పేసి, వారికి కూడా పురస్కారం ఇస్తాం. ఆయన కూడా అడ్వైజర్ టు ముఖ్యమంత్రి గారు అక్కడ తెలంగాణ, వారు కూడా వచ్చి 3 రోజుల పాటు ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే, మనం మామూలుగా నొక్కడిని పెట్టేసి నొక్కడిని చూసి అనుకోండి, మన జనాలు అయితే పోగేయగలం, కానీ వారికి మెసేజ్ వెళ్ళాలంటే ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ సోషల్ మీడియాలో స్టేటస్లు పెట్టుకుని అది చేస్తే, వారందరూ చేస్తే మీరు కూడా పెద్ద పేర్లు ఉంటే మీరు కూడా చేస్తారు. అలాగే రామ్మోహన్ నాయుడు గారు, వాళ్ళకి కూడా
తండ్రి గారు మేమంతా కలిసి ఉండేటువంటి వారు ఎర్రమనాయుడు గారు, అలాగే బాలయోగి గారు. ఎర్రనాయుడు గారు అబ్బాయి రామ్మోహన్ నాయుడు మరి మన ఇవాళ విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయనకి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అనేటువంటి అక్కడ ఇస్తున్నాం. బాలయోగి గారి పేరు మీద ఇస్తాం. మిత్రులు, ఆయన మిత్రుడు కాలం చేసినటువంటి ఇద్దరు, ఈయన దూసుకెళ్ళిపోతున్నారు కాబట్టి వీరికి ఇస్తున్నాం. అలాగే మెట్ల సత్యనారాయణ గారు గౌరవనీయులు అక్కడ కోనసీమకి కాస్త బోర్డు కంట్రిబ్యూట్ చేసేటువంటి వారు, వారికి పేరు మీద అవార్డు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు ఇద్దరు కూడా హెల్త్ మినిస్టర్స్ చేశారు. ఇప్పుడు వీరు ఎమ్మెల్యేగా ఉన్నారు వారికి. అలాగే ఎందరో మహానుభావులు వీళ్ళందరినీ జ్ఞాపకం చేసి ప్రాంగణం కూడా అందరి విగ్రహాలు కూడా తెప్పిస్తామండి. అన్నీ కూడా ప్రాంగణం తెలుగు వెలుగుల నిక్షిప్త కళా ప్రాంగణం, దీప్తి నక్షత్ర కళా ప్రాంగణం అని చెప్పేసి నామకరణం చేశాం. దాన్ని అక్కడ తెలుగు వెలుగుల దీప్తి నక్షత్ర కళా ప్రాంగణం అంటే ఆ బొమ్మలు అక్కడ ఉండేటువంటి విగ్రహాలు ఉండేటువంటి ప్రాంగణం అన్నమాట. రామారావు గారు పెట్టారు, ఎప్పుడో ట్యాంక్ బండ్కి పెట్టారు. ఆ పేరు అప్పటి నుంచి జ్ఞాపకం. ఇది ఇంకా ఇంకా ఎన్నో చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. 16 కార్యక్రమాలు చేస్తున్నాం. 16 మొత్తం బాల సాహిత్య సదస్సు నుంచి పద్య సదస్సులు, గద్య సదస్సులు, కవి సమ్మేళనాలు, అద్భుతం, అత్యంత అద్భుతంగా చేస్తున్నాం. మీరందరూ మీ విన్నపం ఏంటంటే ముగింపులో మళ్ళీ ప్రశ్న సమాధానం కూడా ఉంటుంది. మీరందరూ కూడా ప్రతిరోజు బిజీ. శనివారం ఆదివారం మీకు కావాల్సినటువంటి ఎవరో ప్రెస్ మీట్లు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే 90% అక్కడే ఉంటారు. శనివారం ఉదయం బస్సు ఇక్కడ 8 గంటలకు R&B గెస్ట్ హౌస్ ఎక్కడో చెప్పండి, అక్కడ మంచి బస్సు పెడతాం. వెహికల్స్ అక్కడ పెట్టుకుని అందరూ ఫ్యామిలీతో రండి దయచేసి. కొంచెం సాయంత్రం మధ్యాహ్నం లంచ్ అయిపోయింది, మళ్ళీ వార్తలు మీరు అక్కడ మీకు మీడియా రూమ్స్ అన్నీ కూడా ఉంటాయి. అక్కడ లాంజెస్ చాలా 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 చాలామంది వస్తున్నారు. కిషన్ రెడ్డి గారు కూడా వస్తున్నారు 2వ రోజు. మరి పేర్లు కూడా చదివితే కూడా చాలా టైం పడుతుంది. దాదాపు ఎక్కువ మంది ఉన్నారు. నేను చదివితే మీరు ఆపేయండి అన్నట్టుగా ఉంటుందన్నమాట. అంతమంది వస్తున్నారు. మీరు అందరినీ పిలిచి గౌరవించి సన్మానించి సత్కరించి వారంతా వాళ్ళ యొక్క మనం విని ఆచరించడానికి అయితే ఏంటంటే నా నుంచి మీకు ప్రతి నెల కూడా ఏదో ఒకటి ఈ భాషకు సంబంధించి రండి శిరీష్ గారు, భాషకు సంబంధించినటువంటి ఒక సమావేశాన్ని ఖచ్చితంగా ఎక్కడో చోట ఏదో ఒక విశాఖపట్నం, హైదరాబాద్, లేకపోతే రాజమండ్రి, కాకినాడ, భీమవరం, అమలాపురం ఎక్కడో ఒకటి పెడతాం. ఈ రెండవది ఇంకోటి ఇందాక ప్రధాన డిమాండు ఇది శాసనసభలో 100%, 99% అంటే ఇక్కడ నేను కాదు కాబట్టి నేను అనుకోండి నేను చెప్పేయగలను. రెండవది 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు కూడా తప్పనిసరిగా కూడా తెలుగు భాష అనేటువంటిది సంస్కృతం నేర్చుకునే ఆంగ్ల మాధ్యమైన ఇబ్బంది లేదు. తెలుగు భాష అనేటువంటిది పూర్తిగా నేర్చుకోవాలి. అది భాష ఎడల తగ్గిపోతున్నటువంటి ఉంది. నేను చెప్పట్లేదు కానీ మీ అందరికీ నాకన్నా ఎక్కువ తెలుసు. అది పూర్తిగా ఇంకా ఉండాలనేటువంటి సంకల్పంతో చేసేటువంటి ప్రయత్నంలో 2 ప్రధానంగా తప్పనిసరిగా అసెంబ్లీలో తీర్మానాలు చేయించేటువంటి కార్యక్రమం చేస్తాం. అక్కడేమీ మనం ధర్నాలు చేయక్కర్లేదు. చక్కగా చెప్తే 2వ రోజు డిప్యూటీ స్పీకర్ గారు, మంత్రులు మొత్తం శనివారం అసెంబ్లీ ఉంది కాబట్టి ఆదివారం నాడు రాష్ట్ర మంత్రులు అందరూ కూడా వారు కూడా విచ్చేస్తున్నారు. దయచేసి మీరు 2 రోజుల పాటు రండి. 2-3 బస్సులు, 4 బస్సులు, 2 ఉంటాయి బస్సులు అక్కడ పెడతాం డిమాండ్ బట్టి. వాట్సాప్ గ్రూప్లో నన్ను కూడా పెట్టుకొని వారం రోజుల పాటుని అయిపోయిన తర్వాత ఎగ్జిట్ అయిపోతాం. మీ ఎవరికి అడ్డురాను నేను కూడా తప్పనిసరి రమ్మని చెప్పేసి నా ఆహ్వానం అందరికీ కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తాం. ముందు రోజు ఇక్కడ భద్రాచలం శ్రీరామచంద్రమూర్తి సీతారామ కళ్యాణం చేస్తున్నాం. అక్కడి నుంచి వస్తున్నారు అంతా పండితులు చేసి అభిజిత్ నగరంలో 10 గంటల నుంచి 1 గంట వరకు. దానికి కూడా వీలైతే దయచేయండి. వెహికల్స్ ఇక్కడి నుంచి పెడతాం, మీరు వచ్చి వెళ్తారు. కానీ ఇంకా మీ స్నేహితులు తీసుకొచ్చినా కూడా ఏమంటే బస్సులు ఎక్స్ట్రా కావాలి, మీరు రామారావుపేట నుంచి గాంధీనగర్ నుంచి వస్తాం, లేకపోతే అక్కడ వస్తామంటే అక్కడి నుంచి కూడా నేను వాహనాన్ని ఏర్పాటు చేస్తాను. జిల్లా అంతా కూడా పంపిస్తున్నాం. వేలాది మంది వస్తారు. మీకు కన్నుల పండుగగా ఉంటుంది. 27 ఇది ఒకటినమ్మా మన సీతారాముల కళ్యాణం, అది ఇస్తాం ప్యాంప్లెట్లు. 28 ఒకటైతే తప్పనిసరిగా రమ్మని నా విజ్ఞాపన. ఏదైనా అడగొచ్చండి భాషకు సంబంధించి కానీ ఇవన్నీ.